అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజయ భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో ఆషాఢమాస కృష్ణపక్ష ద్వితీయ ప్రస్తుతం ఉత్తరాషాఢ నక్షత్రం పూర్తి అయి శ్రవణ నక్షత్రంలో ఉన్నాం. విశేషమైన రోజు శనివారం. ఈరోజు శనివారానికి శనేశ్వరుడు అధిపతి గ్రహాల్లో చూస్తే. రెండోది మహావిష్ణు కూడా. నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రం. ఆ నక్షత్రం శని నక్షత్రంలోనే ఉంది, అంటే శనితత్వం అధికంగా ఉంది. ఈరోజు ద్వితీయ కూడా ఉంది. చాలా విశేషమైన రోజు మనకందరికీ కూడా. కానీ ఈరోజు ఎవరైనా శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం వలన, శని దేవాలయంలో నువ్వుల వత్తులతో దీపాలు వెలిగించడం వలన వాళ్ళ జన్మజాతకంలో శని దోషం ఉంటే తగ్గుతుంది. ఎందుకు ఈ విషయాలు తెలియచేస్తున్నాను? ఈ కాలంలో శత్రు భయం పోవాలి, మరియు విశేషంగా దోషాలు దూరం చేసుకోవాలి, ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలి, కుటుంబం ప్రశాంతంగా ఉండాలి. ఎందుకు ఇవన్నీ ఎక్కువగా ఇటువంటి పరిష్కారాలు తెలియచేస్తున్నానంటే, ఈ సంవత్సరం అలాంటిది. ఈ రాహువు ప్రవేశం చేసిన తర్వాత మనకు తెలుసు ప్రపంచంలో ఏం జరుగుతుంది అని. మనం ఉగాది పర్వదినం రోజు ప్రపంచం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ సమయంలో ఏదేదైతే మాట్లాడుకున్నామో అవన్నీ అలాగే జరుగుతున్నాయని జనాలు మనకు వచ్చి కలుస్తారు కదా. సేమ్ మీరు ఏం చెప్పారో దాన్ని మళ్ళీ ఒకసారి వినిపిస్తూ ఉంటారు. చూడండి మీరు చెప్పింది అంటే అదే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు జనవరి నుంచి చూస్తే ఇప్పటి వరకు 6 నెలలే అయింది. ఉగాది నుంచి చూసుకుంటే చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ 4 నెలలే అయింది. ఇంకా 8 నెలలు ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మాత్రం చెప్తాను, ఎన్ని యుద్ధాలు జరిగినా, ఎన్ని ఆగిపోయినా, ఏం జరిగినా కూడా ఈ సమయంలో మాత్రం మన భారతదేశానికి కవచం అయితే ఉంది, రక్షణ అనేది ఉంది. ఎందుకంటే సింధు నాగరికత ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ దైవశక్తి అనేది జనాలపైన ప్రభావం చూపించి ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునే శక్తి ఏదో విధానంగా మంచి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో ధార్మిక క్షేత్రాలు వీటిలన్నిటిలో ప్రయాణం చేసినప్పుడు ఇవన్నీ కూడా ఎక్కువ అపఘాతాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి, సహజమైనదే. అయితే ఈ సంవత్సరంలో గుర్తుపెట్టుకోండి, ఇంకా కొద్ది రోజుల్లో దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆ దక్షిణాయనం నుంచి వచ్చే ఉత్తరాయణ వరకు, అంటే మళ్ళీ జనవరి 14 వరకు ఆ ఒక కాలం ఏదైతే ఉంటుందో 6 months కాలం, ఆ కాలంలో యాత్రికులకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. యాత్రికులు అంటాం కదా, అటువంటి వారికి ఏ యాత్ర అయినా కూడా యాత్రికులు, అది గురుదేవతలు లేదు అంటే ఈ ఒక విశేషమైన యాత్ర వెళ్ళొచ్చే వాళ్ళకి చాలా యాక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. వాహనాల్లో ఎక్కువ యాక్సిడెంట్స్ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కమింగ్ 6 దక్షిణాయనంలో. రెండోది, తీర్థక్షేత్రాలకి వెళ్ళినప్పుడు కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే రక్షణ కావాలి, మనం వెళ్ళాలి తీర్థక్షేత్రాలకి, కానీ రక్షణ మనమే కల్పించుకోవాలి. మన సేఫ్టీ మనం ప్రికాషన్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా తొక్కిసలాటలో ఏదైనా ప్రాబ్లం వస్తే జీవితాంతం ఆ యాత్రకు వెళ్ళి మాకు ఇలా అయిపోయింది అని ఒక క్షోభ ఉండిపోతుంది.
దాని నుంచి దయచేసి అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇటువంటి విషయాల్లో. మళ్ళీ ఇంకా ప్రపంచంలో వేరే ఇంకేదైనా జరుగుతుందా అంటే మన సింధు నాగరికత పైన ప్రభావం తక్కువే ఉంది దీనికి. కానీ విదేశాల్లో అయితే ఖచ్చితంగా ప్రపంచంలో సమస్యలు అయితే ఉత్పత్తి అవుతాయి. షూర్, ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఆల్రెడీ ఇప్పటిదాకా మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది అనారోగ్యంతో, ఎంతమంది ప్రాణాపాయాలతో ఎలా స్వర్గస్థులు అయిపోతున్నారో లేదు అనుకోకుండా. అలా సింధు నాగరికత ఎంతుందో ఇదంతా ప్రొటెక్ట్లోనే ఉంటుంది, దీనికి ఏం ప్రాబ్లం లేదు. దీనికి మించినది ఏదైతే ఉందో కోవిడ్ సమయంలో జనాభా ఎంత తగ్గింటుందో ప్రపంచంలో ఖచ్చితంగా అంత తగ్గుతుంది, అదంతూ సత్యం. దాని నుంచి మన జాగ్రత్తలో మనం ఉండి సర్వదా భగవంతుని నామస్మరణ చేసుకొని ధర్మ మార్గాన్ని ఎన్నుకొని ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటే మనం అందరూ బాగుంటాం. ఇక ఈరోజు మనకి ఈ కలియుగంలో ప్రస్తుతం ఆ వెంకటేశ్వర స్వామియే మనల్ని అంతా కాపాడుతూ ఉన్నారు ఈ దక్షిణ భారతాన్ని. ఆ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధతో ఓం వెంకటేశ్వరాయ నమః అనే నామాన్ని జపించి ఆ వెంకటేశ్వర స్వామి నక్షత్రం రోజు ఖచ్చితంగా మనం కోరుకుంటే వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటుంది. ఈ రోజు మనం అందరూ కూడా మంత్రబలంలో ఓం వెంకటేశ్వరాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం వెంకటేశ్వరాయ నమః. ఈ నామాన్ని చక్కగా జపించండి, శుభం జరుగుతుంది. ఇక ఈరోజు మంచి మాట, మన జీవితంలో ఏదైనా చిన్న చిన్నవి త్యాగం చేస్తేనే పెద్దవి ప్రాప్తిస్తాయి. నిజమే. చిన్న విత్తనాన్ని తీసుకెళ్ళి మట్టిలో వేసి పూడ్చి దానికి నీరు పోస్తే ఆ ఒక్క విత్తనం 10 విత్తనాలను ఇస్తుంది. అలాగే మనది అనే వాటిని, చిన్న చిన్న వాటిని త్యాగం చేయడం వల్ల పెద్దవి ప్రాప్తిస్తాయి. నిజమే. ప్రకృతికి మనకున్న సంబంధమే అది. ప్రకృతి కోసం మనం చిన్నది త్యాగం చేయండి, పెద్ద వస్తాయి. మనం అంటూ ఉంటాం నాన్ వెజ్ తినకండి ఈ రోజుల్లో, ఈ రోజు నాన్ వెజ్ వదిలే అంటే ఆ రోజు అతనికి ఇష్టమైన ఆహారాన్ని త్యాగం చేసేసాడు. అతని కోరిక ఏదైతే ఉంటుందో అది తీరుతుంది. నాకు ఇది కావాలి, ఏది కావాలంటే జీవితంలో ఏది పొందలేము, గుర్తుపెట్టుకోండి. దాని నుంచి ఎవరైనా పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏదైనా చూడు ఇప్పుడు ఇలా ఉండు నీకు మంచిదవుతుంది అంటే ఖచ్చితంగా ఉండి చూడండి మంచిదవుతుంది. అలాగే కొన్నిటిని త్యాగం చేయడానికి చాలా బాధపడుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి కూడా చుట్టుపక్కల ఉన్నవన్నీ ఇంట్లోకి వేసుకొని దరిద్రంలాగా ఉడ్డేసుకో ఉంటారు. కానీ అరే ఇది మనకు ఉపయోగం లేదు, వేరే వాళ్ళకి పనికి పడుతుంది అని దాన్ని ఇచ్చేయడం, ఆహా నో, అది ఏమన కానీ ఆడే ఉండాలి, ముగ్గిపోయిన ఆడే ఉండాలి అంతే. ఇంట్లో ఏదో తెస్తారు, పండో లేదు ఇంకోటి ఏదో తెస్తారు, ఇంట్లో పని వాళ్ళు ఉంటారు, లేదు ఎవరో పక్కింటోళ్ళు వాచ్మెన్సో లేదు ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని అట్లే ఉంటారు 6 నెలలైనా. మీకు తెలుసో తెలీదో కర్ణాటకలో ఫ్రిడ్జ్లో వాళ్ళమ్మ ఏదో అన్నం వండి దాంట్లో పెట్టేసింది బిర్యానీ. పుట్టినరోజు కేక్ అని తెప్పించిండారు. కేక్ తెప్పించి ఆ కేక్ తిని చనిపోయా అని కోర్టులో వేస్తే ఆ అబ్బాయి చనిపోయాడు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది కేక్ తిని కాదు, వాళ్ళ ఫ్రిడ్జ్లో పెట్టిన బిర్యానీ తిని చనిపోయాడు. ప్రపంచమే ఆమెను ఉమ్మిందప్పుడు. అంటే వాళ్ళు చేసుకునే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ చేతులారనే వాళ్ళ పిల్లల జీవితం పాడు చేస్తున్నారు ఈ కాలంలో. దయచేసి అటువంటి వాటిని త్యాగం చేయండి, పిల్లల జీవితాలు బాగుంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టినవి ఏ వస్తువులు కూడా పిల్లలకి ఇవ్వకండి. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, పెరిగే పిల్లలు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి. అయినంత వరకు అటువంటి నుంచి మీరు అటువంటి వాటిని త్యాగం చేయండి, ఇంకేం త్యాగం చేసేది వద్దు. మంచి పనులనే కాస్త చక్కగా ఆచరించండి. ఇలాంటి ఫ్రిడ్జ్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ చేసి లేదు చేసిన దాన్ని మళ్ళీ వేడి చేసి వాళ్ళకి ఇచ్చి అనారోగ్యం వచ్చి తర్వాత వాళ్ళకి ఏదైనా హెచ్చు తక్కువైతే దేవుడు నాకు మోసం చేసేసా అని మీరంటారే కానీ మీ పిల్లలకి మీరు చేస్తున్న మోసం మీ కంటికి ఎప్పుడూ కనబడదు. దానికి దయచేసి ఇటువంటి వాటిని త్యాగం చేయండి, కుటుంబం బాగుంటుంది. ఇంకా కొందరు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా ఏదో దేవాలయానికో లేదు ఎక్కడో పుణ్యక్షేత్రాలకో తీర్థక్షేత్రాలకో వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ప్రసాదమో అన్నదానమో మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఉచితంగా మాత్రం తిని రాకండి. ఉచితంగా ఇస్తున్నారు, 1 రూపాయి అయినా అక్కడ త్యాగం చేసి రండి, అదే 100 రూపాయలు భగవంతుడు మీకు ఇస్తాడు ఖచ్చితంగా. ఇటువంటి వాటిని త్యాగం చేయండి, వేరే ఇంకేం వద్దు. మీ సుఖాన్ని త్యాగం చేయమని చెప్పట్లేదు నేను, అలానే మీ ఆస్తులు త్యాగం చేయండి లేదా మీ ప్రాణాలు త్యాగం చేయండి అని చెప్పట్లేదు.
చిన్న చిన్న వాటిని మనం ప్రకృతి కోసం త్యాగం చేస్తే పెద్ద పెద్దవి ప్రాప్తిస్తాయి అనేది పరమ సత్యం. దీనికి ఒక చిన్నగా అర్థమయ్యేలా కథ చెప్తా వినండి. పూర్వంలో విదేశాల్లో ఈ ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళే వాళ్ళు ఉండేవారు. వెళ్తూ 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 ఒక పెద్ద ఎడారి ప్రాంతం వచ్చేస్తుంది. అటువైపు వెళ్ళాలి. సరే, ఆల్రెడీ వీళ్ళు వచ్చిన వాళ్ళ దగ్గర నీరంతా అయిపోయింది. దాంట్లో ఒక్కడు మాత్రం తప్పిపోయాడు. తప్పిపోతే సర్లే అని చెప్పేసి తను బ్యాగ్లో ఉండే నీళ్లు ఆహారం తీసుకొని ఎడారిలో నడుచుకోకపోతూ ఉంటాడు. 1 రోజు అయింది, 2 రోజులు అయింది, భోజనం ఖాళీ అయిపోయింది, నీళ్లు ఖాళీ అయిపోయాయి, ఇంకేం లేదు, ఇక చావా బతుకుల్లో ఉంటాడు. ఆ టైంలో కూడా తనకు ఒక నమ్మకం, నీరు ఎక్కడో దొరుకుతుంది ఆ నమ్మకంతో అలాగే ముందుకెళ్తాడు. ముందుకెళ్తే ఆడొక చిన్నగా ఒక బావిలా కనబడుతుంది. అక్కడ వెళ్ళి నిల్చుకుంటే పక్కన కొట్టే బోర్వెల్ ఉంటుంది. బోర్వెల్ సరే, దాన్ని కొట్టి బోర్వెల్ ఎంత కొట్టినా ఒక చుక్క కూడా నీరు రాదు. తర్వాత అలాగే నా బతికి ఇంతేనా అని చెప్పి అలా చూస్తుంటే ఆడ చిన్న బాటిల్ కనబడుతుంది. ఆ బాటిల్ కనబడితే ఆ బాటిల్లో నిండు నీళ్లు ఉంటాయి. దానికి మూత పెట్టుంటారు, దానిపైన ఒక రాసింటారు ఏమని, ఈ నీళ్ళని ఆ ఒక బోర్వెల్లో పోసి నీళ్లు కొడితే వస్తాయి అని రాసి ఉంటుంది. దానికి ఇతను డౌట్, ఈ నీళ్ళు అక్కడ పోసి నేను బోర్వెల్ని మళ్ళీ ఒత్తితే నీళ్ళు వస్తాయా, డౌట్ అని చెప్పి ఏమైతే అది కానీ నీరు ఇంటూనే పోతే నేను పోతా, లేదో నీళ్ళు వస్తాయని చెప్పి నమ్మకంతో మెత్తగా నీళ్లు పోసి ఆ బోర్వెల్ మెత్తగా ఒత్తితే లోపల నుంచి నీళ్లు మంచిగా వస్తాయి. ఆ నీళ్లు యథేచ్ఛంగా అమృతం దొరికినట్టే. ఇప్పుడు ఆయనకి ఎడారిలో ఇంక చనిపోవాలి, ఆనందంగా తృప్తిగా నీళ్లు తాగుతాడు. తర్వాత అతని దగ్గర బ్యాగ్లో చిన్న చిన్న బాటిల్ నీళ్ళు ఉంటాయి కదా, వాటిలన్నిటిలో నీళ్లు నింపుకుంటాడు. నింపుకొని ఆనందంగా సంతోషంగా నీళ్లు తాగి ఆడే స్నానం చేసి విశ్రాంతి చేసి ఇంకా అక్కడి నుంచి ముందుకు మూవ్ ఆన్ అవ్వాలి. సరే, అంతా చక్కగా రాత్రి ఆడే పనుకొని మళ్ళీ మరుసటి రోజు వాడి నీళ్ళంతా బాగా తాగి ఇక్కడ ఇంకా అన్ని చేసుకుని అక్కడి నుంచి ముందరికి వెళ్తాడు. ముందరికి అంత దూరం వెళ్తూ 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 ఎందుకో తిరిగి చూస్తాడు. అతను నడుచుకొని వచ్చిండే వస్తాయి, ఏదో మనసు చెప్తూ ఉంది. మళ్ళీ ఆ బోర్వెల్ దగ్గరకు వచ్చి ఆ బాటిల్ ఇంకోటి రాసి పెట్టాక దానిపైన రాస్తాడు, నన్ను నమ్మండి ఇది సత్యము అని చెప్పి ఆ బాటిల్ పైన మళ్ళీ చీటీ మెత్తేసి ఆయన ముందరికి వెళ్తాడు. అంటే నమ్మకం అనేది అంత గొప్పది. ఆయన చిన్న నీరుని త్యాగం చేయడం వల్ల అంత నీరు అంత శక్తి ప్రాప్తించింది. మళ్ళీ అక్కడి నుంచి ముందుకెళ్ళాడు. అలా మీకు తెలియకుండానే జీవితంలో చిన్న చిన్న వాటిని కొన్ని త్యాగం చేయడం వల్ల మనకి ఎన్నో ప్రాప్తిస్తాయి. అదే ప్రకృతికి మనకి ఉన్న సంబంధం. ఈరోజు శ్రవణ నక్షత్రం ప్రస్తుతం ఈ రోజంతా, అందువలన ఈ రోజు మనకి అశ్విని మక మూల నక్షత్రం వారికి ఈ రోజు క్షేమతార అత్యంత శుభకరమైన రోజు. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి విపత్తార, కాస్త జాగ్రత్తగా ఉండాలి. కృతిక ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపద తార, విశేషమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి ఈ రోజు జన్మతార, ఆరోగ్య పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇక మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి పరమమిత్రతార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోవచ్చు. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి ఈ రోజు మిత్రతార ఉంటుంది, చక్కగా ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి నైదన తార, కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పుష్య అనురాధ ఉత్తరా భాద్రపద నక్షత్రం వారికి సాధక తార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రత్యేక తార, ఇది అంత మంచిది కాదు, కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఈరోజు వాస్తు పరిష్కారం, ఇంట్లో మన మెట్లు ఏవైతే ఉంటాయో, మెట్లు ఎక్కుతాం కదా ఇంట్లో, అదే డూప్లెక్స్ హౌస్ అయి ఉండొచ్చు, ఇంటీరియర్ అంటే ఇంటి లోపల ఉన్న మెట్లు అయి ఉండొచ్చు, అవుట్ సైడ్ అయినా ఉండొచ్చు, ఎప్పుడు కూడా సరిచంకే ఉండాలి, ఈక్వల్గానే ఉండాలి. ఒకటి ఎక్కువ ఉండకూడదు, ఒకటి తక్కువనే ఉండకూడదు, ఈక్వల్గా అంటే సరి సంఖ్యతో సమాప్తి అవ్వాలి, అలా ఉండాలి. రెండోది క్లాక్ వైజ్ ఉంటే చాలా మంచిది. యాంటీ క్లాక్ వైజ్ చాలా మంది పెట్టేస్తూ ఉన్నారు ఈ కాలంలో. క్లాక్ వైజ్ ఈ వాయుమూలల్లో చాలా వరకు నేను చూస్తాను యాంటీ క్లాక్ వైజ్ పెట్టింటారు. దాన్నే క్లాక్ వైజ్ చేస్తే ఆ ఇంటికి చాలా మంచిది. క్లాక్ వైజ్ మెట్లకి మీరు పైకి వెళ్తే ఆ ఇల్లు శుభకరమే, లేదు అంటే ఆ ఇల్లు మీకు యాంటీగా అయిపోతుంది. తర్వాత ఇంట్లోపల ఏదైనా యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఎగ్జాక్ట్లీ దాని ఆపోజిట్ ఒక పెద్ద మిర్రర్ పెట్టాలి, అదే దానికి పరిష్కారం. లేదు అంటే ఇంట్లో
అన్ని విభాగాలు ఏం జరుగుతుందంటే విరుద్ధాత్మకమైన పనులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో పిల్లలు బాగా చదవాలి అనుకుంటాం, వాళ్ళు చూస్తే చదువు మానేసి ఇక కాలేజ్కి వేరే తిరుగుతూ ఉంటారు. జాతకం బాగుంటుంది, పూజలు చేపిస్తాం, అన్నీ అవుతాయి. ఎందుకు యాంటీ అవుతున్నాయంటే ఇంట్లో యాంటీ క్లాక్ వైజ్ మెట్లు ఉన్నాయి కాబట్టి. దానికి పరిష్కారం ఎగ్జాక్ట్లీ ఆ మెట్లు ఆపోజిట్ కిందకి దిగేటప్పుడు ఒక మిర్రర్ పెడితే ఆ మిర్రర్ లో ఆపోజిట్ షాడో చూపిస్తుంది కాబట్టి అది మంచిది. కానీ ఇంట్లో ఒకరిలో ఒకరు లేదు, ఒకరిని చూస్తే ఒకరు కోపాలు ద్వేషాలు వస్తున్నాయంటే ఖచ్చితంగా ఇంట్లో ఏదో దోషం ఉంది అని అర్థం. ఎందుకంటే అందరి జాతకాలు బాగుండి లేదు ఎవరిదైనా ఒక్కరి జాతకం బాగలేదు అంటే ఓకే, అందరూ ఒకరిని చూస్తే ఒకరికి మండుపడుతున్నారంటే అందరి జాతకాలు బాగలేదు అని కాదు కదా, అదే ఇంట్లో ఏదో దోషం అని. అటువంటి సమయంలో సింహద్వారం పైన లోపల సైడు శ్రీవాస్తు యంత్రం పెట్టుకుంటే ఆ ఇంట్లో తిరిగే వాళ్ళందరిపైన దాని ఎనర్జీ ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి కాస్త ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. రేపు చాలా విశేషమైన రోజు, ఆషాఢ మాసం. ఇక కొద్ది రోజుల్లో దక్షిణాయనానికి వేరే మనం కాళ్ళు అడుగు పెడుతూ ఉన్నాము. అందువలన ఈ రేపు ఆదివారం ఎవరైతే రేపు ఉదయాన్నే కాస్త నువ్వుల నూనె తలకు రాసుకొని తలస్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా బిల్వ వృక్షం ఉంటే రాగి చెంబులో అనే నీళ్లు తీసుకెళ్లి బిల్వ వృక్షానికి పోసి 5 ప్రదక్షిణలు వేసుకొని మీరు ఏ వృత్తి చేస్తూ ఉంటారో దాంట్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకొని రండి. ఇది ఆచరిస్తే ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది, ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, మీరు చేసే వృత్తిలో మీరు అభివృద్ధి చెందుతారు. ఈరోజు అద్భుతమైన యోగక్షేమం. ఎక్కడైనా ఆంజనేయ స్వామి దేవాలయం అది ఎంత దూరమన్నా కానీ మనకి దీపాలు వెలిగించడానికి చోటు ఉండాలి. చాలా మందికి దేవాలయంలో దీపం పెట్టండి అంటే దేవుడు ముందెత్తుకుపోయి పెట్టేయడం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. దేవత ఆలయం అంటే ఆవరణంలో, అంటే ఆ శిఖరం ఎంత దూరం కనబడుతుందో ఆ ఆవరణం అంతా దేవస్థానం సంబంధించిందే. కాంపౌండ్ లో ఎక్కడైనా పెట్టచ్చు, ధ్వజస్తంభం అవుట్లా లేదు మనకి రాజగోపురం అవుతులు కూడా పెట్టచ్చు. అలా మనకి ఎక్కడే కాని దేవాలయ ఆవరణంలో దీపాలు వెలిగించడానికి ఎక్కడ చోటు ఉంటుందో అటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెతుక్కొని వెళ్ళండి. ఒక చిన్న ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి మీ షాడో ఇలా చూసుకొని దాంట్లోకి 2 ఒత్తులు వేసి దీపం వెలిగించి ఆంజనేయ స్వామి నామస్మరణ చేయండి. సాడే సాతి తగ్గిపోతుంది, అష్టమ శని ఉన్న ఆ దోష ప్రభావం తగ్గుతుంది, కంటక శని దోషం తగ్గుతుంది. తర్వాత శని నీచ స్థానంలోనో దుస్థానంలోనో ఉండి శని దశ జరుగుతూ ఉన్న ఆ దోషం తగ్గుతుంది. మరియు అంతేకాదు ఏదైనా శని ప్రభావం వల్ల మీకు బంధన యోగము లేదా కోర్టు గొడవల్లో ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే వెంటనే దానికి పరిష్కారం లభిస్తుంది. తప్పకుండా ఆచరించండి. ఈ రోజు చాలా మంచి రోజు. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు, శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా
పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.